వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గలోని విగ్రహం దగ్గర కార్యక్రమం కోసం కొండా వర్గీయులు ఏర్పాట్లు చేశారు. కానీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి కన్నా ముందుగానే పూలదండ వేసి నివాళులర్పించారు. ఇంతలోనే మంత్రి సురేఖ రావడంతో కొండా వర్గీయులు పెద్ద ఎత్తున జై కొండ అంటూ నినాదాలు చేశారు. అవి ఏమీ పట్టించుకోకుండా ఎర్రబెల్లి స్వర్ణ తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి వేసిన పూలమాలలు తీసి పక్కకు పెట్టాక మంత్రి సురేఖ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ అంతా జై కొండ నినాదాలతో మారుమోగింది. మంత్రి ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి మరి ఇక్కడికి అర్పించడానికి రావడం జరిగింది. మా నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాలు అందరం కూడా ఈ నివాళిలో పాల్గొనడం జరిగింది. మరి ఇందిరాగాంధీ అంటే తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి అంటే ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కట్టించిన ఇల్లే ఈ రోజు వరకు కూడా ఎస్సీ కాలనీలలో మరి అవి ఉన్నాయి. అందరూ కూడా ఈ రోజు ఇందిరమ్మను మర్చిపోలేదు అని అంటే ఆ రోజు ఆమె ఇచ్చిన ఇళ్లను వాళ్ళు అందులో ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకులను ఆమె జాతీయం చేయడం జరిగింది. బ్యాంకులను జాతీయం చేయడం వలన ఈరోజు రైతులకు రుణాలు వచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు రైతు పంట పండించుకోవడానికి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాడు అంటే ఆ రోజు ఆమె బ్యాంకులను జాతీయం చేయడం వల్లనే